విశాఖలో అయోధ్య రాముడు కళ్యాణం వివాదాస్పదమైంది. బీచ్లో గరుడ అయోధ్య రామ మందిరం పేరుతో వేసిన సెట్లో భద్రాచలం దేవస్థానం పేరుతో కళ్యాణం జరుపుతూ ఉన్నామంటూ జరిగిన ప్రచారంపై భద్రాచలం అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి రావడంతో పాటు వివాదాస్పదంగా మారుతుంది. నిర్వాహకులు తమకు తెలియకుండా కుట్రపూరితంగా ఏదో జరుగుతుందంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు బీచ్ రోడ్లో గరుడ అయోధ్య మందిరంలో ఏం జరుగుతోంది? లేటెస్ట్ అప్డేట్స్ మా విశాఖ కరెస్పాండెంట్ అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో అయోధ్య రామ మందిరం మరి దేవుడి రూపాన్ని ఇక్కడికి తీసుకొచ్చామంటూ నిర్వాహకులు చేసిన ప్రచారంతో పెద్ద ఎత్తున అయోధ్య రామ మందిరానికి సందర్శకులు వస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అయోధ్య రామ మందిరం కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నామంటూ చేసిన ప్రచారం పూర్తిగా వివాదంగా మారింది. ముఖ్యంగా ఈ టెంపుల్ కి సంబంధించి ఇదొక టెంపుల్ రిప్లికానా అంటే ఒక అయోధ్య రామ మందిరం నమూనాని ఇక్కడ విశాఖ బీచ్ తీరంలో పెట్టి సందర్శకుల్ని అలౌ చేస్తూ సందర్శకులకి ఒక టికెట్ రూపంలో ఇక్కడ నిర్వాహకులు అయితే ఇప్పటిదాకా కూడా ఉత్సవాలు నిర్వహించారు. ఈ నెల 29వ తేదీన భద్రాచలం అర్చకులు ఇక్కడికి వస్తున్నారు, కళ్యాణోత్సవంలో పాల్గొంటున్నారు. భద్రాచలం అధికారుల ఆధ్వర్యంలో ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి నిర్వాహకులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసిన నేపథ్యంలో అది గమనించిన భద్రాచలం దేవస్థానం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఎందుకనంటే భద్రాచలం రామాద్రి టెంపుల్ కి కానీ లేకపోతే ఎక్కడున్న ఈ నిర్వాహకులు అయోధ్య రామ మందిరం కానీ తమకేమీ సంబంధం లేదని, భద్రాచలం దేవస్థానంకి సంబంధించిన ఎవరు కూడా అధికారులు అధికారికంగా ఇక్కడ పాల్గొనటం లేదు, భక్తులు ఈ విషయాన్ని గమనించాలి అని చెప్తూ నిన్న భద్రాచలం దేవస్థానం నుంచి అధికారులు ఒక ప్రకటన రిలీజ్ చేయడంతో పాటు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో కేసును కూడా నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి చీటింగ్ కేసెస్ తో పాటు పలు సెక్షన్లని విధించి ప్రస్తుతం ఈ కేసుని విచారణ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇటు అధికారుల వెర్షన్ ఎలా ఉంటే, మరోవైపు నిర్వాహకులు మాత్రం ఖచ్చితంగా మేమైతే ఇది మా నోటీస్ లో లేదు, ఎవరో కుట్రపూరితంగా పోస్టర్స్ ని మార్చి ఈ ప్రచారం చేసుకొచ్చారు, మేము దేవస్థానానికి సంబంధించిన ప్రచారం చేయలేదు, ఇక్కడ అయోధ్య రామ మందిరంలో కళ్యాణోత్సవాలు జరుగుతాయని మాత్రం ప్రస్తుతం మేమైతే ప్రచారం చేసాం. ఆ టికెట్ కాస్ట్ 2,999 రూపాయలుగా నిర్ణయించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ప్రచారం అయితే మాధ్యమాల్లో జరిగింది. ఇది మేము కూడా కొంత ఆశ్చర్యపోయిన ఘటన. అయితే దీని మీద మేము కూడా కొన్ని చర్యలకి ఉపక్రమిస్తున్నామని చెప్పి నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఏది ఏమైనా దేవుడితో వ్యాపారం అనేది మాత్రం పెద్ద ఎత్తున ఒక వివాదంగా మారింది. ఇప్పుడు భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి మందిరాలు గానీ లేకపోతే ఇలాంటి నమూనాలు గానీ పెట్టినప్పుడు ఖచ్చితంగా తగిన అనుమతులు అయితే మాత్రం అధికారుల నుంచి అటు దేవాదాయ శాఖ నుంచి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చర్యలు చేపట్టాలని ఇక్కడ ఉన్న భక్తులు కూడా కోరుతున్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే గనక మరికొద్ది రోజుల్లోనే కళ్యాణోత్సవాలతో ముగియనున్న అయోధ్య రామ మందిరం ఇప్పుడు వివాదంలోకి నెట్టబడిన నేపథ్యంలో ఇది పెద్ద ఇష్యూగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది విశాఖపట్నంలో. అయితే ప్రస్తుతం భద్రాచలం అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు, వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దీని మీద టెంపుల్ యాక్ట్స్ ప్రకారం ఏమైతే ఉంటాయో ఆ చర్యలకైతే ప్రస్తుతం తీసుకునే అవకాశం ఉంది. దాని మీద విచారణ అయితే కొనసాగుతూ ఉంది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక నిర్వాహకులు కూడా తమకి తెలియకుండా ఏదో ఒక దుష్ప్రచారం దీని మీద జరిగింది, అది కూడా మేము కూడా కొంత దాన్ని పరిశీలించుకుంటామని చెప్పి వాళ్ళు కూడా మీడియా ముఖంగా ఒక ఖండన అయితే ఇచ్చారు. అయితే ఏది ఏమైనా కూడా విశాఖ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా దేవుడితో ఒక వ్యాపారం ధోరణి అనేది ఇక్కడ జరిగింది. పెద్ద ఎత్తున ఆర్థిక వ్యవహారాలు ఇక్కడ జరిగాయి కాబట్టి ఈ విధమైన వివాదాలు వెలుగులోకి వస్తున్నాయి అన్నది మాత్రం చాలా మంది అది వాస్తవం అని చెప్తా ఉన్నారు. ఆర్థిక వ్యవహారాలు ఉన్న చోటే ఖచ్చితంగా ఇలాంటి వివాదాలు వస్తాయన్నది కూడా పెద్ద ఎత్తున ప్రజలు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ టెంపుల్ రిప్లికానా నమూనాను పెట్టి ఇక్కడ పెద్ద ఎత్తున స్టాల్స్ పెట్టి ఒక వ్యాపార ధోరణితో ఈ నమూనా అనేది ఇప్పటిదాకా ఇక్కడ జరిగింది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున దీని మీద వివాదం చెలరేగింది. ఖచ్చితంగా దీన్ని అధికారులు సమన్వయపరిచి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే నిర్వాహకులు ఏదైనా పొరపాట్లు ఉంటే కూడా సరిదిద్ది ఇక మీదట ఎవరైనా ఇలాంటి టెంపుల్ రిప్లికానాస్ కానీ లేకపోతే ఏదైనా దైవ కార్యక్రమాలు కానీ చేసినప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళకి అనుమతులు తీసుకోవాలి, వాళ్ళ దృష్టిలో అవన్నీ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది అని కూడా చాలా మంది భక్తులు భావిస్తా ఉన్నారు. మరి చూడాలి దీని మీద ఎలాంటి చర్యలు ఉంటాయి, తదుపరి ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నది మాత్రం చూడాల్సిన అంశం. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్ తో అనురాధ, HM TV, విశాఖపట్నం.